ఓకే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు క్యాలెండర్ టాపిక్లో ఒక డేట్ ఇచ్చి ఇది ఫ్రైడే అయితే ఈ డేటు ఏ వారం అవుతుందని అడుగుతాడండి. ఈ ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనం ఎలా చేయాలంటే, ఇది నిజంగా 18 మే 1993 ఫ్రైడేని ఇచ్చాడు, అది ఒక విధంగా చేయొచ్చు. ఇది ఏ రోజో మనం ఏ విధంగా కడతామో ఆ విధంగా కడితే మనకి ఫ్రైడే రావచ్చు, లేదంటే సాటర్డే రావచ్చు, సండే రావచ్చు, ఏదైనా రావచ్చు. ఒకవేళ ఇన్ కేస్ ఫ్రైడే వచ్చింది అనుకోండి, ఈ డేటుకు కూడా మనం ఆ డేటు మంత్ కోడ్ ఇవన్నీ ఉపయోగించి యాజ్ కడితే ఇక్కడ ఇది ఖచ్చితంగా ఫ్రైడే కరెక్ట్గా వచ్చింది కాబట్టి ఇక్కడ వచ్చింది కూడా ఒక సాటర్డే వస్తే ఆన్సర్ సాటర్డే అవుతుంది. ఇన్ కేస్ ఇది కట్టినప్పుడు మనకు ఫ్రైడే అని ఇచ్చాడు కానీ అది సాటర్డే వచ్చింది అనుకోండి, ఒకవేళ ఇక్కడ సాటర్డే అని మనకి ఇదంతా కడితే సాటర్డే వచ్చింది అనుకోండి, నెక్స్ట్ డే ఏమవుతుంది మనకి సండే. ఆ విధంగా చేయాలి. లేదు సార్ ఎంత చేయలేము షార్ట్ కట్లో అంటే చూడండి, 18 మే 1993 ఫ్రైడే, 18 మే 1997 ఏ వారం అని అడిగాడు. సబ్ట్రాక్ట్ చేయాలండి కింద నుంచి పైకి. ఇందులోంచి తీస్తే క్యాన్సిల్, మే క్యాన్సిల్. 97లోంచి 94 తీస్తే ఎన్ని వచ్చిందండి మనకి? 8 డేస్ 4 వచ్చింది. ప్లస్ 93కి 97కి మధ్య లీప్ ఇయర్స్ ఏమైనా ఉన్నాయో చూస్తాం. 1994 లీప్ ఇయర్ అనండి. 94 లీప్ ఇయరే కదా? కాదు. 95 కాదు. 96 లీప్ ఇయర్. కాబట్టి ఇక్కడ మధ్యలో 1996 అనేది లీప్ ఇయర్ వచ్చిందండి. ఓకేనా? కలిపితే అప్పుడు 8 డేస్ ఎన్ని వచ్చాయి? ఇందులోంచి తీస్తే 4, ఈ మధ్యలో లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయో చూసుకుంటాం. ఒకటే 1996 ఒకటి వచ్చింది కాబట్టి ఒకటి కలుపుతాం. కలిపితే ఏమొచ్చింది మనకి? 5. అంటే 5 8 డేస్ వచ్చాయి. ఫ్రైడేకి 5 8 డేస్ కలపండి. సాటర్డే, సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే. అంటే ఆన్సర్ ఏమవుతుంది మనకి? వెన్స్డే అవుతుంది. ఓకేనా? చూడండి, 18 మే 1993 ఫ్రైడే అయితే 18 మే 1997 ఏ వారం అని అడిగాడండి. డేట్లో సమానం కాబట్టి ఇందులోంచి తీస్తే ఇందులోంచి ఇది కూడా క్యాన్సిల్. 97లో 93 తీస్తే 4 ప్లస్ మధ్యలో లీప్ ఇయర్స్ ఏమైనా ఉన్నాయో చూసుకుంటాం. 94 కాదు, 95 కాదు, 96 4 డివిజిబుల్ అవుతుంది కదా, అంటే 96. కలిపితే 4 ప్లస్ 1 రోజు కలిపితే 5 రోజులు. ఫ్రైడేకి 5 డేస్ కలిపితే వెన్స్డే. ఇది చూడండి, ఇది కూడా సేమ్ అండి. ఇందులోంచి ఇచ్చేస్తాం, ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్. 18 మార్చ్ 1983, 18 మార్చ్ 1984 ఇది సేమ్. ఇందులోంచి తీస్తే ఏమొచ్చింది మనకి? 1 వచ్చింది. 1984 లీప్ ఇయరా కాదా? లీప్ ఇయరే కదండి, కాదు 1 యాడ్ చేస్తాం. కాదు 1 + 1 2 8 డేస్ వచ్చింది. ఫ్రైడేకి 2 8 డేస్ కలిపితే ఏమవుతుంది? ఫ్రైడే తర్వాత సాటర్డే, సండే. దీని ఆన్సర్ వెన్స్డే, దీని ఆన్సర్ సండే. ఇది చూడండి, ఇది కూడా డేట్లు సమానంగా ఉన్నాయి. 18 మే 1997 ఫ్రైడే అయితే 18 మే 1901 ఏ వారం అవుతుంది? ఇందులోంచి తీయండి, ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్. ఇందులోంచి తీస్తే 10 సంవత్సరాలు వచ్చింది. ప్లస్ మధ్యలో లీప్ ఇయర్స్ ఉన్నాయని చూద్దాం. 92 సంవత్సరం చూడండి. 4 2 8, 4 3 12, 92 లీప్ ఇయర్. నెక్స్ట్ 4 సంవత్సరాలకు లీప్ ఇయర్ కాబట్టి 1892, 1896, తర్వాత 1900 అన్నది లీప్ ఇయరే కాదు కదా, సెంచరీస్లోకి వెళ్తుంది. సెంచరీస్లోకి వెళ్తే 400 డివిజిబుల్ అవ్వాలి. 1900 400 డివిజిబుల్ అవుతుందో అవ్వదు. కాబట్టి 1904 అనేది ఎక్కువైపోయింది కాబట్టి ఇంక 2. ఓకేనా? 1892, 1896. 1900 అనేది లీప్ ఇయర్ కాదు. ఓకేనా? కాబట్టి 2 అంటే 10 + 2 ఇది ఇక్కడ ఏమొచ్చిందని మనకి 12. 12 అంటే 7 డివిజిబుల్ అయితే రిమైండర్ ఏమొస్తుంది మనకి? 5. అంటే ఫ్రైడేకి 5 డేస్ కలపాలి. ఇందా చూడండి, ఫ్రైడేకి 5 డేస్ కలిపితే ఏమొచ్చింది మనకి? వెన్స్డే. ఇక్కడ కూడా ఆన్సర్ ఏమవుతుందండి మనకి? వెన్స్డే. ఎందుకంటే సాటర్డే, సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే. ఓకేనా? ఇది ఇక నెక్స్ట్ దీనికి వెళ్దామండి. 14th జూలై 1998 బుధవారం అయితే 26 డిసెంబర్ 2013 ఏ వారం అవుతుంది? ఇందాక సేమ్ మంత్ సేమ్ డేట్లో వచ్చే కానీ క్యాన్సిల్ కొట్టించాం. ఇక్కడ కూడా అంతే కొడతామండి. 26లోంచి 14 తీస్తే 12 ప్లస్ ఇక్కడ జూలై డిసెంబర్ యొక్క మంత్ కోడ్లు వేస్తామండి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కోడ్లు 03361462503 ఇదే కదా మంత్ కోడ్ చెప్పుకున్నాం. ఇప్పుడు డిసెంబర్ అంటే 5 లాస్ట్,
జూలై అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై 6. ఇప్పుడు చూడండి మంత్ కోడ్ 5లోంచి 6 తీస్తే ఏమవుతుంది మనకి -1. 2013 నుంచి 98 తీయండి, ఏమవుతుందండి 15 వస్తుంది. ఓకేనా? ఇది ఈక్వల్ టు మళ్ళీ ఈ మధ్యలో ఏం చెప్పానండి, లీప్ ఇయర్స్ ఏమైనా ఉన్నాయి చూసుకోమన్నాను కదా, ప్లస్ లీప్ ఇయర్స్. 98 లీప్ ఇయరా కాదా? కాదు. 4 2 8 4 4 కాదు. నెక్స్ట్ 99 కాదు. 2000 లీప్ ఇయర్. 2004 2008 2012 ఎన్ని లీప్ ఇయర్స్ వచ్చాయండి మనకి? 4. 2000 అన్నది సెంచరీ, 400 డివిజిబుల్ అవుతుంది కాబట్టి అది లీప్ ఇయర్. 2004 2008 2012 అంటే 4 వచ్చాయి. ఓకేనా? ఇవన్నీ చేయాలి. 15 4 19 19 12 31 31లోంచి 1 తీస్తే 30. దీన్ని 7 చేత భాగిస్తే 4 28 పోయి రిమైండర్ ఎంత మిగిలిందంటే మనకి 2 మిగిలింది. బుధవారానికి 2 కలపండి, ఏమవుతుందండి గురువారం తర్వాత బుధవారం, లక్షవారం, శుక్రవారం కాబట్టి ఫ్రైడే. నెక్స్ట్ 1 జనవరి 2006 ఆదివారం అయితే 1 జనవరి 2010 ఏ వారం అన్నాడు? ఏం లేదండి, ఇది ఇందాక లాంటి మోడల్ కాబట్టి ఇలా చేసేస్తాం. ఇందులో చెప్పేసి 4 ప్లస్ 2006కి 2010కి లీప్ ఇయర్స్ ఏమైనా ఉన్నాయా? 2007 కాదు. 2008 లీప్ ఇయర్ కదా కాబట్టి 1 వచ్చింది. కాబట్టి ఆదివారానికి 5 రోజులు కలిపితే ఏమవుతుంది? సోమ, మంగళ, బుధ, లక్ష్మీవారం, శుక్రవారం కాబట్టి ఫ్రైడే. నెక్స్ట్ 21 జనవరి 2015 బుధవారం అయితే 25 డిసెంబర్ 2025 ఏ వారం అవుతుంది? ఇలా చేయమన్నా. 25 నుంచి 21 తీస్తే 4 ప్లస్ జనవరి కోడ్ 0, డిసెంబర్ కోడ్ 5, 5 నుంచి 0 తీస్తే 5, 2025 నుంచి 2015 తీస్తే 10 ప్లస్ 2015కి 2025కి మధ్య లీప్ ఇయర్స్ ఎన్ని వస్తాయి? 2016, ఓకే, 2020, 2024 ఎన్ని వచ్చాయి మనకి? 3 వచ్చాయి. ప్లస్ 3 కలపండి. 4 5 9 9 10 19 19 3 22 22 7 7 3 21 పోయి ఎంత మిగులుతుందండి? 1 మిగులుతుంది. కాబట్టి బుధవారం ప్లస్ 1 అంటే ఏమవుతుంది మనకి? లక్షవారం లేదా గురువారం. ఓకేనే? లక్షవారం లేదా గురువారం. చూడండి ఇచ్చిన డేటు కింద దాంట్లో అది తీసేస్తాను. ఇక్కడ 1997 నుంచి 93 తీస్తే 4 వచ్చింది. ఈ మధ్యలో ఒక లీప్ ఇయర్ ఉంటుంది 1996 కాబట్టి 1 కలిపాం 5. ఫ్రైడేకి 5 డేస్ కలపడం అంటే వెన్స్డే. ఇందులోంచి తీస్తాం, ఇందులోంచి తీస్తే 1 వచ్చింది. 1983 84 మధ్యలో 1 వచ్చిందండి. 84 అనేది లీప్ ఇయర్ కాబట్టి 1 + 1 2 డేస్ కాబట్టి ఫ్రైడేకి 2 డేస్ కలిపితే సండే. ఇది కూడా అంతే. 1897 నుంచి 1901 తీస్తాం అనుకోండి 10 వస్తుంది. మధ్యలో లీప్ ఇయర్స్ 1892 96. 1900 అనేది లీప్ ఇయర్ కాదండి, సెంచరీస్లోకి వస్తుంది. సెంచరీస్లో 400 డివిజిబుల్ అవ్వట్లేదు కాబట్టి ఇది నాన్ లీప్ ఇయర్. కాబట్టి 10 + 2 12 వచ్చింది. 12 అంటే 7 చేత భాగిస్తే ఒకసారి పోయి రిమైండర్ 5 వచ్చింది. ఫ్రైడేకి 5 డేస్ కలిపితే వెన్స్డే అవుతుందండి. ఓకేనా? ఇక్కడ డేట్లు 26 14 ఇచ్చింది. ఇందులోంచి తీసేస్తాం 12. ఈ మంత్ కోడ్ వేసుకుంటాం. 5 నుంచి 6 తీస్తే -1, ఇందులోంచి తీస్తే 15. ఈ మధ్యలో ఉన్న లీప్ ఇయర్స్ 4. ఇవన్నీ కలిపితే 30 వచ్చింది. 7 చేత భాగిస్తే 2 మిగిలింది. ఈ 2 ఆడ్ డేస్ని ఫ్రైడే కలుపుతాం. బుధవారానికి కలిపితే ఫ్రైడే వస్తుంది. ఓకేనా? ఈ విధంగా అన్నీ చేస్తామండి. నెక్స్ట్ సేమ్ క్యాలెండర్. సేమ్ క్యాలెండర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2005
పోలిన క్యాలెండర్ ఇప్పుడు వస్తుందని అడుగుతాడండి. 2005ని పోలిన క్యాలెండర్ ఎప్పుడు వస్తుందని అడుగుతాడు. దీనికి షార్ట్ కట్లో చేయొచ్చండి. చూడండి, 4 చేత డివిజిబుల్ చేస్తాం. చేసిన తర్వాత 4 చేత డివిజిబుల్ చేస్తే మీకు రిమైండర్స్ ఏం రావచ్చు? 0 రావచ్చు, 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2005లో లాస్ట్ 2 డిజిట్స్ 2005. దీన్ని 4 చేత డివిజిబుల్ చేసాం అనుకుంటే రిమైండర్ ఎంత వస్తుంది? 1 వస్తే ఇలాంటి సేమ్ 2005 క్యాలెండర్ ఎలా ఉందో సేమ్ క్యాలెండర్ ఇంకా డేటు మంత్, ఇది నాన్ లీప్ ఇయర్ అయితే అది ఖచ్చితంగా నాన్ లీప్ ఇయర్ అవ్వాలి. జనవరి 1 ఆదివారంతో స్టార్ట్ అయితే అది ఆదివారంతో స్టార్ట్ అవ్వాలి. అది డిసెంబర్ 31 ఆదివారంతో స్టార్ట్ అయితే అది డిసెంబర్ 31 ఆదివారంతో ఎండ్ అవ్వాలి. ఇలా ప్రతిదీ కూడా సేమ్ మ్యాచ్ అవ్వాలి. 2005 క్యాలెండర్ ఎలా ఉందో 2000 నెక్స్ట్ ఏ క్యాలెండర్ అవుతుంది సేమ్ ఒకేలా ఉండాలి. అలాంటిది చెప్పాలంటే 2005లో లాస్ట్ 2 డిజిట్స్ 5 ఉంది. 5 4 చేత బైస్ రిమైండర్ ఎంత వస్తుంది? 1 వచ్చినప్పుడు ఏం చేయాలి? 2 వస్తే ఏం చేయాలి? 3 వస్తే 0 ఏం చేయాలి? ఏదైనా 0 వస్తే అలాంటి క్యాలెండర్ 28 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. 2 3 6 కాబట్టి 1 వస్తే 6 సంవత్సరాలకు అలాంటి క్యాలెండర్ వస్తుందండి. 2 కానీ 3 కానీ వస్తే 11 సంవత్సరాలకు అలాంటి క్యాలెండర్ వస్తుందండి. ఓకేనా? ఇప్పుడు రిమైండర్ ఎంత వచ్చింది మనకి? 1 వచ్చింది కాబట్టి మళ్ళీ ఎన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది? 6 సంవత్సరాల తర్వాత. అంటే 2005 + 6 అంటే 2011 అన్నది సేమ్ క్యాలెండర్ అవుతుందండి. ఓకేనా? ఇప్పుడు ఇదే మనం ప్రాసెస్ ప్రకారం చేయాలంటే చూద్దాము. షార్ట్కట్లో చూద్దాం. 2020 ఉందండి. 2020 ఇదేంటంటే మనకి 4 చేత డివైడ్ చేస్తే 0 వస్తుంది, లీప్ ఇయర్. మళ్ళీ ఎలాంటి క్యాలెండర్ 0 వచ్చింది కాబట్టి రిమైండర్ ఎన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది క్యాలెండర్? 28 సంవత్సరాలకి. అంటే 2020కి 28 కలిపితే 2048 సేమ్ క్యాలెండర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2014 4 చేత భాగిస్తాం. 4 3 12. రిమైండర్ ఎంత మిగిలింది? 2 మిగిలింది. 2 మిగిలితే మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు వస్తుందని చెప్పినా? 11. అంటే 2014 11 కలిపితే 2025కి సేమ్ క్యాలెండర్ వస్తుంది. అంటే రిమైండర్ 2 సున్నాలు 5 పోతే 1 మిగిలితే రిమైండర్ 6 సంవత్సరాలకి. 0 వచ్చింది కాబట్టి రిమైండర్ 28 సంవత్సరాలకి. 14 అంటే రిమైండర్ 2 వచ్చినా 3 వచ్చినా 11 సంవత్సరాలకి. ఇక్కడ 2 వచ్చింది కాబట్టి 11 కలిపితే 2025 సంవత్సరాలకి సేమ్ క్యాలెండర్ వస్తుందండి. ఓకేనా? అయితే ప్రాసెస్లో చేయాలంటే చాలా టైం టేకన్ అండి. 2005 ఉంది. పోలిన క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది అంటే ముందు 2005 నుంచే స్టార్ట్ చేద్దామండి. ఓకేనా? 2005లో ఆడ్ డేస్ ఎన్నో తీసుకోవాలి. ఎన్ని ఉన్నాయి మనకు ఆడ్ డేస్? నాన్ లీప్ ఇయర్ కాబట్టి 1. నెక్స్ట్ 2006 ఎంత వస్తుందండి? ఇదే నాన్ లీప్ ఇయర్ కాబట్టి ఆడ్ డేస్ 1. 2007 ఎన్ని వస్తాయండి ఆడ్ డేస్? 1. 2008 ఇవన్నీ కూడితే 7 చేత డివిజిబుల్ అవ్వాలండి. 7 యొక్క మల్టిపుల్ అయినా రావాలి, లేదంటే 7 చేత 0 రిమైండర్ వచ్చేటట్టు డివిజిబుల్ అయినా అవ్వాలి. ఓకేనా? 2008 ఇది లీప్ ఇయర్ కదండి. 2. 2009 4 లీప్ ఇయర్ కాబట్టి 1 3 5 6. 2010 1. ఇప్పుడు చూడండి 3 5 6 7 డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇది ఎక్కడైతే డివిజిబుల్ అయిందో ఓకేనా అక్కడ దాని తర్వాత అంటే 2011 సేమ్ క్యాలెండర్ 2005 క్యాలెండర్ మళ్ళీ ఎక్కడ వస్తుందండి 2011లో వస్తుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండు 2017 4 16 రిమైండర్ ఎంత వచ్చింది 1 వచ్చింది కాబట్టి 6 అంటే 2023కి సేమ్ క్యాలెండర్ ఓకేనే. లేదనుకుంటే 2017 తీసుకుంటాం. ఆడ్ డేస్ 16 నాన్ లీప్ ఇయర్ కాబట్టి 1, 18 నాన్ లీప్ ఇయర్ కాబట్టి 1, 19 నాన్ లీప్ ఇయర్ కాబట్టి 1, 20 లీప్ ఇయర్ కాబట్టి 2, 2021 1, 22 1, 23 1 ఇక్కడే చూడండి 1 2 3 5 6 7 ఇక్కడితో సరిపోయింది కదండి. 1 2 3 5 6 7 ఇక్కడితో 0 వచ్చింది కాబట్టి 22 తర్వాత ఏముంది 2023 అన్నది